ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఎట్లా ఉంటుంది ప్యాటర్న్, ఏ విధంగా రాస్తే సక్సెస్ కావచ్చు? ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిటీ. అందులో 3-4 ఎగ్జామ్స్ ఉంటాయి. సిజిఎల్ ఒకటి, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఒకటి, ఎంటీఎస్, ఫేస్ 12, స్టెనోగ్రాఫర్ సిఎండి, ఇట్లా కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. అయితే ఎస్ఎస్సి సిజిఎల్ అందులో పెద్ద అంటే కొంచెం మంచి పోస్ట్ ఉన్నట్టు. అంటే అందులో ఏమేమి పోస్టులు ఉంటాయంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సిబిఐ ఇన్స్పెక్టర్, మళ్ళీ జిఎస్టీ ఇన్స్పెక్టర్, మన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఇంకా ఏఎస్వైఎన్ఎంఏ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అని పోస్టులు ఉంటాయి. అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 4 సెక్షన్స్ ఉంటాయి. టైర్ 1 ఉంటుంది, టైర్ 2 ఉంటుంది. టైర్ 1 జస్ట్ క్వాలిఫైయింగ్. టైర్ 2లో మన మెరిట్ని బట్టి పోస్టులు ఇస్తారు, జాబ్. సో దీనికి సిలబస్ ఏముంటుంది? సిలబస్ అయితే ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఇంగ్లీష్, తర్వాత జిఎస్, తర్వాత యాప్టిట్యూడ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్. దేనికి ఎన్ని మార్కులు ఉంటాయని చెప్తా? ఒకటి రీజనింగ్. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 1 అవర్. టోటల్ 200 మార్క్స్. 1 క్వశ్చన్కి 2 మార్క్స్. నెగిటివ్ 1/2 ఉంటుంది. 1/4 ఉంటుంది జనరల్గా, ఇలా 1/2. 1/2. అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ సంబంధించి ఎన్ని ఉంటాయి మార్క్స్? అన్ని సెక్షన్స్కి 25 క్వశ్చన్స్ ఈచ్. మొత్తం ఎన్ని సెక్షన్లు అన్నారు? మొత్తం 4 సెక్షన్లో 4 × 25 అని పడుతుంది. 100 క్వశ్చన్స్. ఏమేమి చదివితే బాగుంటుంది మనం? అందులో వెయిటేజ్ కూడా ఉంటుందండి. నార్మల్గా ఇంగ్లీష్కి ఒక 8 to 9 వొకాబులరీ అడుగుతారు. తర్వాత రీడింగ్ సెక్షన్ ఉంటుంది, మళ్ళీ గ్రామర్ పార్ట్ ఉంటుంది. మళ్ళీ ఇందులో కూడా మ్యాథ్స్లో కూడా అడ్వాన్స్ ఉంటుంది, అరిథమెటిక్ కూడా ఉంటుంది, నంబర్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఎన్ని వస్తే వస్తుంది జాబ్? జాబు రావాలంటే ఎన్ని మార్కులు రావాలి? ఫస్ట్ టైర్ 1 క్వాలిఫై కావాలి. మనకు టైర్ 2లో మంచి పోస్ట్ రావాలంటే 300+ రావాలి. 390, 330 అట్లా వస్తే మంచి పోస్ట్ వస్తుంది. కాదు, ఇప్పుడు మరి 100 మార్క్స్కి అన్నావు కదా? అది టైర్ 1. టైర్ 1 జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. టైర్ 2లో? టైర్ 2లో మెరిట్. టైర్ 2లో మెరిట్ చూసి జాబ్ ఇస్తారు. టైర్ 2లో ఎన్ని ఉంటాయి, ఏమేమి ఉంటాయి? టైర్ 2లో కూడా సేమ్ సిలబస్, కానీ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మార్క్స్ 390 మార్క్స్ ఉంటుంది టోటల్గా. 390లో 300, 350 వస్తే సరిపోతా? 330, 300 కరెక్ట్ జాబ్. ఓన్లీ 2 ఉంటుంది తర్వాత. ఓన్లీ 2 టైర్సేనా? ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇందులో సక్సెస్ కావాలంటే ఒకటే ప్యాటర్న్. అది చాలా రోజుల నుంచి జరిపిస్తున్నారు కదా ఎగ్జామ్, అందుకని మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అట్లాంటి టైప్సే అడుగుతారు. సో అవి తీసుకోవాలి బాగా. ప్రీవియస్ పేపర్లు చూసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు చూసుకుంటే సరిపోతుంది? ఉంది నా దగ్గర పీవైక్యూ బుక్. అందులో 10 years ఉంది. ఏమేమి బుక్స్ ఉంటాయి? యాప్టిట్యూడ్, ఇంగ్లీషు, జిఎస్, రీజనింగ్ 4. అంటే ఇలా బెస్ట్ బుక్ ఏదంటారు? బెస్ట్ బుక్ పీవైక్యూస్లోను కిరణ్ ఇంకా రాకేష్ యాదవ్. ఎక్కువ మంది కిరణ్నే ప్రిఫర్ చేస్తారు. థ్యాంక్ యూ.